వెల్కమ్ టు పిటిటీవీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎంపీ మిథున్ రెడ్డి మీద తెలుగుదేశం పార్టీ చెందిన సానుభూతి పరులు దాడికైతే ప్రయత్నించడం జరిగింది. ఈరోజు ఉదయం ఎంపీ మిథున్ రెడ్డి పొంగునూరుకు అయితే చేరుకోవడం జరిగింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా కూటమి చెందిన నేతల దాడుల్లో గాయపడినటువంటి వైసీపీ పార్టీ సానుభూతి పరులను పరామర్శించేందుకు ఎంపీ మిథున్ రెడ్డి ఈరోజు ఉదయం పొంగునూరుకు అయితే చేరుకోవడం జరిగింది. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి అయితే మిథున్ రెడ్డి చేరుకోవడం జరిగింది. ముందుగా అయితే ఎప్పుడైతే పొంగునూరుకు మిథున్ రెడ్డి చేరుకున్నారని సమాచారం అందుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికైతే చేరుకోవడం జరిగింది. ఆ ఇంటిని పూర్తి స్థాయిలో చుట్టుముడుతూ కూడా రాళ్లను ఆ ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నటువంటి ఇంటి మీదకు రాళ్లను అయితే వేయడం జరిగింది. కర్రలతో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సానుభూతి పరుల మీద దాడి చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కుర్చీలన్నింటిని కూడా చిందరవందరగా పడేస్తూ కుర్చీలతో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన కార్యకర్తల మీద కూడా దాడి చేయడం జరిగింది. అయితే అక్కడ దాడికి సంబంధించి కూడా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున పోలీసులు ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ చెందినటువంటి కార్యకర్తలు సానుభూతి పరులు ఏమాత్రం కూడా వెనక్కి తగ్గకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులని తీవ్రంగా గాయపరచడం జరిగింది. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ చెందిన సానుభూతి పరులు ఆందోళనకారులు వెనక్కి తగ్గకుండా వైసీపీ పార్టీ కార్యకర్తల మీద దాడి చేయడం జరిగింది. ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నటువంటి ఇంటి మీద కూడా రాళ్ల దాడి అయితే చేయడం జరిగింది. మొత్తంగా అక్కడ ఉన్నటువంటి దృశ్యాలన్నీ కూడా వీడియోల రూపంలో సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్గా మారడంతో వైసీపీ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉంది. పొంగునూరుకు వస్తున్నారని ముందే ప్రభుత్వ పెద్దలకు సమాచారం అందడంతో తెలుగుదేశం పార్టీ చెందినటువంటి సానుభూతి పరులకి సమాచారం అందించి ఎంపీ మిథున్ రెడ్డి మీద దాడి చేయాలంటూ ముందుగానే ప్రేరేపించారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉంది. గతంలో ఎమ్మెల్యే అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. వారు ఉన్నటువంటి ఇంటిని కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు పెద్ద ఎత్తున కూడా చుట్టుముట్టి వారి మీద దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. మరొకసారి ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి మీద కూడా దాడి చేసేందుకు రాళ్లతో దాడి చేసి గాయపరిచేందుకు కూటమి నేతలంతా కూడా పన్నాగాలు పడుతున్నారంటూ కూడా వైసీపీ పార్టీ ఆరోపణలు అయితే చేస్తున్నాయి. మొత్తంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా పొంగునూరులో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుంది. నిన్నటి రోజున వినుకొండలో జరిగినటువంటి హత్యాకాండను మర్చిపోక ముందే ఈరోజు ఉదయం పొంగునూరులో ఎంపీ మిథున్ రెడ్డి మీద దాడి జరిగేటువంటి సంఘటన వీడియోలన్నిటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం విమర్శలు అయితే చేస్తుంది. కావాలనే కక్ష కట్టే అధికార కూటమి నేతలు కూటమి సానుభూతి పరులు కూటమికి చెందినటువంటి ప్రభుత్వ పెద్దల సహకారంతోనే ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద దాడులు చేస్తున్నారంటూ కూడా వైసీపీ పార్టీ విమర్శలు అయితే చేస్తూ ఉంది. ఆ తర్వాత ఎంపీ మిథున్ రెడ్డి మీద జరుగుతున్నటువంటి దాడికి సంబంధించి ఆత్మరక్షణ కోసం ఎంపీ గన్మెన్లు గాల్లోకి అయితే 3 రౌండ్లు కాల్పు జరగడం జరిగింది. అయినా కూడా కూటమి చెందినటువంటి సానుభూతి పరులు ఏమాత్రం వెనక తగ్గకుండా పోలీసులను పక్కన నెడుతూ కూడా పోలీసులు అడ్డుకుంటున్నా కూడా పోలీసులు లెక్క చేయకుండా రాళ్లతో దాడి చేసినటువంటి దృశ్యాలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. కర్రలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కార్యకర్తలను దాడి చేస్తూ ఉన్నారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా కూడా ఏమాత్రం కూడా భయపడకోకుండా వందలాదిగా వచ్చినటువంటి కూటమి నేతల సపోర్టర్స్ అంతా కూడా వైసీపీ పార్టీ నాయకుల మీద దాడులు అయితే చేస్తున్నారు. మొత్తంగా ప్రస్తుతం కొన్ని రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయంటూ వైసీపీ పార్టీ అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. ఆరోపణలకు బలం చేకూరుస్తూ కూడా వరుస సంఘటనలు అనేది రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయనేటువంటి విషయాన్ని అయితే అందరి ముందు వీడియోల రూపంలో బయట పెడుతూ ఉన్నాయి.